సేవా మహోద్దేశ దివ్య సుమధురహాస సంపూర్ణ ప్రేమ సందేశ విద్యా సముల్లాస విజ్ఞాన సంకాశ విశ్వలీలాచిద్విలాస విశ్వలీలాచిద్విలాస. సాయిరామ్. జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై జై సాయిరామ్. మనం సత్యసాయి బాబా భక్తులం, ఆయన పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అనడం కంటే ఆయన చెప్పింది, ఆయన ఆదర్శాలని ఆయన జీవితంలో చెప్పింది మనం ఆయన జీవితమే మనకు ఒక సందేశం. ఆ సందేశాన్ని మనం ఫాలో అప్ చేస్తేనే మన నిజమైన భక్తులు అవుతాం. కేవలం పూజించి ఒక మాల వేసినంత మాత్రాన మన నిజమైన భక్తులం కావు. అసలు ఎందుకండి భక్తిలో ఇప్పుడు మనం ఈరోజు మన హిందూ మతంలో భగవంతుడు ఉంటున్నాడు, భక్తి ఉంటుంది. ఈ మధ్యలో చాలామంది గొప్ప పండితులు ఉన్నారు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, వేదాలు తెలిసిన వాళ్ళు, మంత్రాలు తెలిసిన వాళ్ళు, మహిమలు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఆరాధకులుగా ఉన్నారు. భగవంతుడికి భక్తికి మధ్యలో వాళ్ళు గొప్ప మేధావులుగా ఉండిపోయారు. అందువల్ల భగవంతుడు భక్తి కూడా సామాన్య మానవుడికి చాలా దూరం అయిపోయింది. ఎవరో చెప్తే కానీ అర్థమయ్యేలాగా, ఎవరో చెప్తే కానీ వేదం అర్థమయ్యేలాగా, ఎవరో చెప్తే కానీ వేదార్థం అర్థమయ్యేలాగా ఉండబట్టి సామాన్య మానవుడికి భక్తి, భగవంతుడు నా ఉద్దేశంలో దూరం అయిపోయింది. అది ఆ గొప్పతనం, మతంలో ఉండే గొప్పతనం ఒక విధంగా భగవంతుడికి భక్తుడికి మధ్యలో అగాధంగా ఏర్పడింది. అలాంటి అగాధాన్ని చెరపడం కోసమే సత్యసాయి బాబా అవతరించారని నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన భగవంతుడి కంటే ఒక మనిషిగా, ఒక స్నేహితుడిగా, ఒక తల్లిగా మనుషుల మధ్య ఉంటూ తన ఆదర్శాలను ప్రచారం చేసి మనుషులందరినీ కూడా భగవంతుడి చేయడానికి పుట్టిన భగవంతుడి కనుకే భగవంతుడికి భక్తికి సామాన్య మనిషికి దూరాన్ని చెరిపిన మనిషి గొప్ప భగవంతుడు శ్రీ సత్యసాయి బాబా. అందుకని సత్యసాయి బాబా ఆయన చేసిన ప్రతి పని, ఇప్పుడు శివధర్మ భంగం ఉందంటే శ్రీరాముడే చేయాలి, గోవర్ధనగిరి ఉందంటే శ్రీకృష్ణుడే చేయాలి. కానీ సత్యసాయి బాబా చేసిన ఏ పనైనా, ఏ సంకల్పమైనా, ఆసుపత్రి కానీ, వాటర్ వర్క్స్ కానీ, విద్య కానీ, ఇదంతా కూడా